వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆధారాలను కూడా సమర్పించింది. ఇక ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేసింది. ఇక వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలో చేరగా, సి రామచంద్రయ్య టీడీపీలో చేరటాన్ని సీరియస్ గా తీసుకొని చర్యలకు సిద్ధమైంది. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్ మండలి చైర్మన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఎవరైతే ఇటు రివర్స్ లో ఉన్నారో వారందరికీ కూడా అంటే పార్టీ గీతను దాటిన వాళ్ళందరి మీద కూడా వేటు పడనున్నట్లేనా? ఇక రైట్, రెండోసారి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2 నెలల్లో సాధారణమైన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం 4 శాసనసభ్యులు, 2 శాసనమండలి సభ్యులు, మొత్తం 6గురిపై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా స్పీకర్ ఫార్మెట్లో స్పీకర్కి, అలాగే శాసనమండలి చైర్మన్కి కూడా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం బృందం కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అనర్హత వేటు ఎందుకు వేయాల్సి వచ్చింది, వేయటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటనే సంబంధించి కూడా ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి దాదాపుగా 200 పేజీలకు సంబంధించిన నివేదిక రూపంలో కూడా పూర్తి స్థాయిలో శాసనసభ కార్యదర్శికి, అలాగే శాసన మండలి కార్యదర్శి కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. శాసనసభ్యులకు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా 4 ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4, అలాగే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు టికెట్లు రాలేదనే సాకుతో వంశీకృష్ణ యాదవ్, అలాగే సి రామచంద్రయ్య, వీరిద్దరు ఎమ్మెల్సీలు, ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం 6గురికి సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా శాసనసభ కార్యదర్శికి, అలాగే శాసన మండలి కార్యదర్శి కూడా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. వీనిపై అనర్హత వేటు వేయాలి, పార్టీ లైన్ దాటి పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఉల్లంఘించి ఈ విధంగా వ్యవహరించారు, భవిష్యత్తులో వీరు ఎటువంటి పోటీ చేయకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటూ, అంటే పోటీకి సంబంధించి చర్యలు తీసుకుంటూ వ్యవహరించాలని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ధృవీకరించింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.